హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియో వెక్టార్స్ అండ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లోని పార్ట్ 2 చూద్దాం. ఈ వీడియోతో 2 మార్క్స్ క్లోజ్ అవుతాయి. ఆ నెక్స్ట్ తర్వాత 2 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 మార్క్స్ వీడియో చేస్తాను. ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ సంథింగ్. ఒక వెక్టార్ ఇచ్చాడు అండ్ ప్యారలల్ టు ద వెక్టార్ని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చూడండి, ఒక వెక్టార్ తీసుకుంటూ వస్తున్నాను. ఇది ఏ బార్ అనే వెక్టార్. ఈ వెక్టార్ గుండా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కనుక్కుంటూ రావాలి. ఏ బార్ అనే వెక్టార్ గుండా పాస్ అయ్యే లైన్ వెక్టార్ అండ్ ప్యారలల్ టు ద వెక్టార్. ఇంకొక వెక్టారు అంటే బీ బార్ అనే దానికి ప్యారలల్గా ఉంది. సో నాకు కావాల్సింది ఏంటి? ఏ బార్ అనే వెక్టారు గుండా పాస్ అవుతుంది. ఈ లైన్ ఈక్వేషన్ కావాలి నాకు. ఓకేనా? ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. ఈ లైను ఏ బార్ గుండా పాస్ అవుతుంది, బీ బార్కి ప్యారలల్గా ఉందన్నమాట. అప్పుడు మనకు వెక్టార్ ఈక్వేషన్ అంటే ఎవరు రాయొచ్చు? ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బీ బార్. ఓకేనా? వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్ అంటాం. ఆర్ అంటే మనకి స్కేలార్ అని అర్థం. అంటే ఒక వెక్టార్ గుండా పాస్ అవుతూ ఇంకొక వెక్టార్కి ప్యారలల్గా ఉండే అంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ అంటే ఎంత ఉందో చూడండి. ఫస్ట్ వెక్టార్ని ఏ బార్ అనుకుందాం. ఫస్ట్ వెక్టార్ని అంటే దీనికన్నా ముందు ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం మనం? 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్. నెక్స్ట్ బీ బార్ ఏమనుకుందాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు ఏ బార్ తెలిసింది, బీ బార్ తెలిసింది. ఏ బార్ గుండా పాస్ అవుతూ బీ బార్కి ప్యారలల్గా ఉంటాం. అంటే ఒక వెక్టార్ గుండా పాస్ అవుతూ రెండో వెక్టార్కి ప్యారలల్గా ఉంటే మనకి వెక్టార్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బీ బార్. దీని నుంచి మనం ఆర్ బార్ అంటే ఇదిగో ఆర్ బార్ యాజ్ ఈజ్గా రాస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ అంటే ఎంత ఉందరా? 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్. ఏ బార్ యాజ్ ఈజ్గా రాశాను. ప్లస్ టీ ఇంటూ బీ బార్ అంటే 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్. ఇది మనకి ఏ బార్ గుండా పాస్ అవుతూ బీ బార్కి ప్యారలల్గా ఉండే వెక్టార్ ఈక్వేషన్. నెక్స్ట్ రెండో ఈక్వేషన్ చూడండి. రెండో ప్రాబ్లం. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుందంటే ఒక వెక్టార్ రాస్తున్నాను. ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. ఈ లైన్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి, ఏ బార్ గుండా పాస్ అవుతుంది, నెక్స్ట్ బీ బార్ గుండా పాస్ అవుతుంది. సో టోటల్గా మనకి లైన్ ఈక్వేషన్ రాయాలి అంటే ఈ చుక్కల గీత ఎందుకు రాస్తారంటే గీతలు ఈ లైన్ ఈక్వేషన్ రావాలి. ఇదేమో 2 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. అదేంటి మనకి? ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. నెక్స్ట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు చూడమ్మా? 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. ఏ బార్ బీ బార్ గుండా పాస్ అవుతుంది. ఈ 2 పాయింట్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బీ బార్. వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్. గుర్తుపెట్టుకోవాలి, వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్. ఇది ఏ వెక్టారు? 2 పాయింట్లు గుండా అంటే పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్. 2 పాయింట్లు కూడా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ అంటే ఎంత ఉందో చూడమ్మా? 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. ఓకేనా? ప్లస్ టీ ఇంటూ బీ బార్ అంటే ఎంత ఉందిరా? 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్. ఒక వెక్టార్ గుండా పాస్ అవుతూ ఇంకొక వెక్టార్కి ప్యారలల్గా ఉంటాం. ఇది 2 వెక్టార్లు గుండా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఆఫ్ ద వెక్టార్. ఓకే? ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనకి గివెన్ డేటా నుంచి ఏమేమి ఇచ్చాడు చూడరా? ఏ బార్ ఈక్వల్ ఫస్ట్ ఎంత ఇచ్చాడన్నా? i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 5k బార్. నెక్స్ట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5j బార్ మైనస్ k బార్. సి బార్ ఈక్వల్ టు మైనస్ 3i బార్ ప్లస్ j బార్. ఈ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ అంటారు. అంటే చూద్దాం, ఇక్కడ ఈ వెక్టార్ అనుకుంటే ఏ బార్ గుండా పాస్ అవుతుంది, బీ బార్ గుండా పాస్ అవుతుంది, సి బార్. ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్ అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ ఫస్ట్ ఎస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ ఇంటూ బీ బార్ ప్లస్ టీ ఇంటూ సి బార్. వేర్ ఎస్ కామా టీ
బిలాంగ్స్ టు ఆర్. ఎస్ కామా టీ బిలాంగ్స్ టు ఆర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 2 పాయింట్లు కూడా పాస్ అవుతుంది. అంటే ఈక్వేషన్ రాయొచ్చు మనం ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ ఎస్ ఇంటూ బీ బార్ ప్లస్ టీ ఇంటూ సి బార్. ఏ బార్ గుండా పాస్ అవుతుంది, బీ బార్ గుండా పాస్ అవుతుంది, సి బార్. 3 పాయింట్లు గుండా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్. ఇప్పుడు ఏమవుతుంది మనం ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ అంటే ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ 5k బార్, ఇది ఏ బార్ ప్లస్ తర్వాత ఏముంది ఇంటూ ఎస్ ఇంటూ బీ బార్ అంటే మైనస్ 5i బార్ మైనస్ కే బార్ ప్లస్ టీ ఇంటూ ఏముందిరా మనకి మైనస్ 3i బార్ ప్లస్ జే బార్, వేర్ ఎస్ కామా టీ బిలాంగ్స్ టు ఆర్. ఎస్ కామా టీ బిలాంగ్స్ టు ఆర్. ఇది 3 పాయింట్స్ కూడా పాస్ అయ్యి. అక్కడ చూడండి ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ రాద్దాం. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పాయింట్ ఏ బార్ అంటే 0 ఉంది, అంటే ఏమి లేనట్టే మనకి. ఓకే కదా. నెక్స్ట్ అంటే ఏంటి 0 ఇంటూ ఐ బార్ ప్లస్ 0 ఇంటూ జే బార్ ప్లస్ 0 ఇంటూ కే బార్ అంటే 0, అంటే ఏమి లేనట్టే. ఓకేనా. ఆరిజిన్ కూడా పాస్ అవుతుంది. నెక్స్ట్ బీ బార్ అంటే ఎవరు ఇచ్చారా, బీ బార్ అంటే 0 ఇంటూ ఐ బార్ ప్లస్ 5 ఇంటూ జే బార్ ప్లస్ 0 ఇంటూ కే బార్. సో టోటల్గా మనం ఏం రాయొచ్చు దీన్ని 5j బార్. తర్వాత సి బార్ అంటే ఏం రాయొచ్చు మనకి 2i బార్ ప్లస్ 0 ఇంటూ జే బార్ ప్లస్ కే బార్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి వెక్టారు 3 పాయింట్స్ గుండా పాస్ అవుతుంది. అంటే ఏ బార్ గుండా, బీ బార్ గుండా, సి బార్ గుండా, ఈ 3 పాయింట్లు గుండా పాస్ అయ్యే వెక్టార్ ఈక్వేషన్. అంటే ఏంటి ఫార్ములా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ ఎస్ ఇంటూ బీ బార్ ప్లస్ టీ ఇంటూ సి బార్. ఎస్ కామా టీ బిలాంగ్స్ టు ఆర్. ఎస్ కామా టీ బిలాంగ్స్ టు ఆర్. సో మనకు కావాల్సిన వెక్టార్ ఈక్వేషన్ ఇది. వెక్టార్ ఈక్వేషన్ ఇది. ఓకేనా. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్. ఏ బార్ అంటే 0, మనకి ఏం లేదు, ప్లస్ నెక్స్ట్ ఈ ఎస్ ఇంటూ బీ బార్ అంటే ఎంత ఉందిరా మనకి 5j బార్ ప్లస్ టీ ఇంటూ 2i బార్ ప్లస్ కే బార్, 2i బార్ ప్లస్ కే. ఎస్ కామా టీ బిలాంగ్స్ టు ఆర్. సో ఇది ఒక మోడల్ మనకి. సో ఈ లెక్కల్లో మనకి 3 మోడల్స్ చూసాం. ఒక వెక్టార్ గుండా పాస్ అవుతూ ఇంకొక వెక్టార్కి ప్యారల్గా ఉంటాం, 2 వెక్టార్స్ గుండా పాస్ అవటం, ఇది మాత్రం 3 పాయింట్ అంటే 3 వెక్టార్స్ గుండా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్. ఓకేనా. వెక్టార్ ఈక్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే. 5th ప్రాబ్లం ఏంటో చూద్దాం. చూడండి అన్న, ఏ కామా బీ కామా సి ఆర్ ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ఏ బార్ అన్నాడు. పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ఏ బార్ అంటే ఓ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ తీసుకోవాలి. నెక్స్ట్ ఓ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్. నెక్స్ట్ ఓ సి బార్ ఈక్వల్ టు సి బార్. 3 పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. ఒక ట్రయాంగిల్ గీస్తున్నాను. ఒక ట్రయాంగిల్ గీస్తే ఇక్కడ ట్రయాంగిల్ నుంచే ప్రాబ్లం చూద్దాం. దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను, దీన్ని సి, ఒక మీడియన్ రాస్తున్నా, దీన్ని నేను డి అనుకుంటాను. ఓకేనా. నాకు ఓ డి బార్ కావాలి. ఓ డి బార్ అంటే ఏంటి, మీడియన్ అంటున్నాను అంటే మీనింగ్ ఏంటి, బీకి సికి ఈ లైన్ మిడ్ పాయింట్ గుండా పాస్ అవుతుంది. మిడ్ పాయింట్ గుండా పాస్ అవుతుందంటే బి అంటే ఎంత అవుతుంది బీ బార్, సి యొక్క మిడ్ పాయింట్ అంటే పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది సి బార్ బై 2. ఓకేనా. ఓడి బార్ అంటే బీ బార్ ప్లస్ సి బార్ బై 2, ఎందుకంటే బీసీకి ఉంది కాబట్టి. ఓకే. బీ బార్ ప్లస్. ఇప్పుడేంటి మనకి ఈ మీడియన్ ఏ డి గుండా పాస్ అవుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ ద మీడియన్, ద ఈక్వేషన్ ఆఫ్ ద మీడియన్ passing through A and D. A and D అంతే కదా. పాసింగ్ త్రూ ఏ అండ్ డి అంటే ఎవరైచ్చు ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ 2 పాయింట్లు కూడా పాస్ అవుతుంది. 1 మైనస్ టీ ఇంటూ ఓఏ బార్ ప్లస్ టీ ఇంటూ ఓడి బార్, వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్ రాసుకోవాలి. ఓకేనా. టీ బిలాంగ్స్ టు ఆర్. ఇది మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓకేనా. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఓఏ బార్ అంటే ఏ బార్ ప్లస్ టీ ఇంటూ డి బార్ అంటే ఎంత అవుతుంది బీ బార్ ప్లస్ సి బార్ బై 2, వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్. సో మీడియన్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఈ వెక్టర్. ఇప్పుడు ఎక్కడ చూద్దాం మనకి ఓబీసీడీ ఈజ్ ఏ ప్యారలగ్రామ్ అన్నాడు. ప్యారలగ్రామ్ అంటే నేను డయాగ్రామ్కి ఇస్తాను చూడరా ఒకసారి. ఇక్కడ డయాగ్రామ్కి ఇస్తున్నాను. దీన్ని ఓ అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి, దీన్ని సి. ఓ నుంచి ఏకి రాస్తున్నా అంటే ఇది కూడా ఇలాగనే ఉంటుంది. నెక్స్ట్ ఏ నుంచి బీకి రాస్తున్నా, దీని డైరెక్షన్ ఎలా ఉంది. దీనికి ఏం రాద్దాం మనం ఓఏ బార్. ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి ఇది ఒక డైరెక్షన్ రాద్దాం.
ఓకేనా. ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అన్నాడు అంటే ఇది కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ఏ బార్. నెక్స్ట్ ఓసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి సి బార్. ఇది సి బార్ అయిందంటే ఇది కూడా ఏమవుతుంది మనకి సి బార్. వాడు ఇప్పుడు ఏమంటాడు బీ బార్ సి బార్ రెండింటి గుండా పాస్ అయ్యే వెక్టార్ అన్నాడు. కానీ బీ బార్ సి బార్ అనేది డైరెక్షన్ ఎలా ఉంది కాబట్టి సిబి గుండా పాస్ అయ్యే రాద్దాం. అంటే ఏం చూడండి గివెన్ దట్ లెక్కలో ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అని ఇచ్చాడు. ఓ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఓ సి బార్ ఈక్వల్ టు సి బార్. ఏ బార్ గుండా సి బార్ గుండా పాస్ అవుతుంది. మరి ఓ బీ బార్ అంటే ఏంటి? ఓ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓ నుంచి బీకి వెళ్ళాలి అంటే ఓ నుంచి ఏకి ఏ నుంచి బీకి అంటే రాద్దాం ఓ ఏ బార్ ప్లస్ ఏ బీ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఏ బార్ అంటే ఏ బార్ ప్లస్ ఏ బీ బార్ అంటే సి బార్. ఓకే రైట్. ఇప్పుడు ఈ వెక్టార్ గుండా పాస్ అయ్యేది ఓ సి బార్ అంటే తెలుసు. సో మనకి ఓ బీ బార్ అంటే కూడా తెలుసు. ఇప్పుడు ఏంటి మనకి సి బార్ ఆల్రెడీ తెలుసు, బీ బార్ తెలుసు. ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ చూడండి ఒకసారి. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ BC bar is equal to R bar is equal to 1 minus T into OC bar plus T into OB bar where T belongs to R. Where T belongs to R. Okay రాద్దాం. R bar is equal to 1 minus T into OC bar అంటే C bar plus T into OB bar అంటే ఏంట్రా మనకు వచ్చింది A bar plus C bar. సో రాద్దాం. R bar is equal to 1 అంటే 1 ఇంటూ సి అంటే ఎంత అవుతుంది సి మైనస్ టీ ఇంటూ సి బార్ ప్లస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ సి బార్ వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్. టీ ఇంటూ సి బార్ క్యాన్సిల్. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ టీ ఇంటూ ఏ బార్ వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇది. కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఓకేనా. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనకి. సో దట్ ద పాయింట్స్ హూజ్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్ అన్నాడు. కొలీనియర్ అంటే మీనింగ్ ఏంటి మనకి? మూడు వెక్టార్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఈ మూడు వెక్టార్స్ ఒకే లైన్ మీద ఉంటే వాటిని ఏమంటామంటే కొలీనియర్ వెక్టార్ అంటాం. 4 కూడా ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు, కనీసం అట్లీస్ట్ 3 ఉండాలి. సో మూడు వెక్టార్స్ ఒకే లైన్ మీద ఉంటే ఆ వెక్టార్స్ ఏమంటాం మనం కొలీనియర్ వెక్టార్స్ అని ఉంచాలి. ఈ మూడు వెక్టార్స్ కొలీనియర్ అంటే కండిషన్ ఏం చూపించంటే ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఏసీ బార్ లేదా ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఏబీ బార్. ఈ రెండిట్లో ఏ కండిషన్ చూపించుకోవచ్చు నువ్వు. దేనికి ఇది మనకి కొలీనియర్ అంటే కండిషన్ గుర్తుపెట్టుకోండి. కొలీనియర్ అంటే ఈ రెండు కండిషన్లు ఏ కండిషన్. దీనికోసం మనం ఇప్పుడు ఏం చేద్దాం ఏబీ బార్ చేద్దాం. ఏబీ బార్ అంటే మనకి పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈ పొజిషన్ వెక్టార్స్ ఏమేమి ఇచ్చినట్రా మనకి ఓ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మైనస్ 2a బార్ ప్లస్ 3b బార్ ప్లస్ 5c బార్ అవుతుంది. ఓ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 3c బార్ అవుతుంది. నెక్స్ట్ ఓ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 7a బార్ మైనస్ సి బార్. దీని నుంచి ఫస్ట్ ఏబీ బార్ కనుక్కుంటూ వస్తున్నాం. ఓకేనా. ఏబీ బార్ అంటే మనం ఏం రాయించింది ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓ బీ బార్ అంటే ఎంత ఉందో చూడరా ఏ బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 3c బార్ మైనస్ ఓఏ బార్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2a బార్ నెక్స్ట్ మైనస్ 3b బార్ మైనస్ 5c బార్ దట్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ 2a బార్ అంటే ఎంత అవుతుంది మనకి 3a బార్ 2a బార్ మైనస్ 3b బార్ అంటే మైనస్ bb బార్ ప్లస్ 3 మైనస్ అంటే ఎంత అవుతుంది మైనస్ 2c బార్. ఓకే రైట్. నెక్స్ట్ ఏసీ బార్ చేద్దాం. ఓ సి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎంత అవుతుంది 7a బార్ మైనస్ సి బార్ ప్లస్ 2a బార్ మైనస్ 3b బార్ మైనస్ 5c బార్. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 2 అంటే ఎంత అవుతుందిరా 9a బార్. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ లేదు కాబట్టి మైనస్ 3b బార్ నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి 6c బార్. వీటన్నిటిలో మనకి 3 కామన్ తీసేయండి అన్న. 3 కామన్ తీస్తే 3a బార్ మైనస్ b బార్ మైనస్ 2c బార్. ఇదంతా ఏంటి ఏసీ బార్. సో ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీస్తే ఏమొస్తుంది ఏబీ బార్ వస్తుంది. అంటే ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందిరా మనకి 3 ఇంటూ ఏబీ బార్. ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏబీ బార్ అంటే కొలీనియర్లో ఒక కండిషనే కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం ఏ బార్ కామా బీ బార్ కామా సి బార్ ఆర్ కొలీనియర్ వెక్టార్స్. రాద్దాం. ఏ బార్ అంటే ఏ కామా బి కామా సి
లేదంటే ఈ 3 వెక్టార్స్ ఏదైనా సరే ఏం రాయొచ్చు మనము 3 వెక్టార్స్ ఆర్ కొలీనియర్. 3 వెక్టార్స్ ఆర్ కొలీనియర్. క్లియర్? 3 వెక్టార్స్ ఆర్ కొలీనియర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. షో దట్ ద పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. వర్టిసెస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో చూడరా, ఇది రైట్ యాంగిల్ అనుకుంటూ వస్తే ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్పొచ్చు మనం, ఇక్కడ చూడండి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్ రావాలి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్. ఏబీ కావాలి మనకి. ఏబీ అంటే ఫస్ట్ దాంట్లో చూడండి ఇది ఓఏ ఓబీ ఓసి అనుకుంటే ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాద్దాం మనం, ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బార్ ఓఏ ఓబీ ఓసి అంటే ఎంత, ఐ బార్ మైనస్ 3J బార్ మైనస్ 5K బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎంత అవుతుంది, మైనస్ 2Y ప్లస్ జే మైనస్ కే బార్ దట్ ఈజ్ ఈక్వల్ ఇది ఎంత చూడరా మనకి ఎంత అవుతుంది, ఇది మైనస్ ఐ బార్ నెక్స్ట్ మైనస్ 2J బార్ మైనస్ 6K బార్. సో ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 36 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, రూట్ 41. సో ఏబీ బార్ వచ్చింది. నెక్స్ట్ అలాగే ఏబీ బార్ తర్వాత ఏం రాయాలి మనం, బీసీ బార్. ఓకేనా, బీసీ బార్ ఈక్వల్ టు సేమ్ ప్రాసెస్ చేయండి. బీసీ బార్ అంటే ముందు ఏం చేస్తారో చూడరా, ఓసీ బార్ మైనస్ ఓబీ బార్, ఓసీ బార్ మైనస్ ఓసీ బార్. ఓసీ బార్ మైనస్ ఓసీ బార్ అంటే ఓబీ బార్ అంటే ఏం రాద్దాం మనం చూడండి, 3I బార్ మైనస్ 4J బార్ మైనస్ 4K బార్ మైనస్ ఓబీ బార్ అంటే మనకు చూడరా మైనస్ ఐ ప్లస్ 3J బార్ ప్లస్ 5K బార్. ఓకేనా, ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3I మైనస్ ఐ అంటే ఎంత అవుతుందా, 2I బార్ మైనస్ J బార్ ప్లస్ K బార్. సో ఇక్కడ రాద్దాం బీసీ బార్కి మోడ్ రాస్తున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా మనకి, రూట్ 6. నెక్స్ట్ తర్వాత ఏం రాద్దాం మనం, సిఏ బార్. సిఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బార్ మైనస్ ఓసి బార్. ఓఏ బార్ అంటే ఎంత ఉందిరా, 2I బార్ మైనస్ J బార్ ప్లస్ K బార్ మైనస్ ఓసి బార్ అంటే ఎంత ఉందో చూడండి ఒకసారి, 3I బార్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4J బార్ ప్లస్ 4K బార్ అవుతుంది, ప్లస్ 4K బార్. ఒకసారి చూద్దామా, 2I ఉంది మైనస్ అంటే ఎంత వచ్చిందిరా, మైనస్ I బార్. నెక్స్ట్ ఇక్కడేమో మైనస్ J ఉంది ప్లస్ అంటే ఎంత అవుతుంది మనకి, ప్లస్ 3J బార్. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి, ప్లస్ 5K బార్, ప్లస్ 5K బార్. సిఏ బార్ మోడ్ సిఏ బార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 9 ప్లస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దట్ రూట్ 36 రూట్ 35 రూట్ 35. ఒకసారి చూడండి ఇది కూడితే ఏంటి, బీసీసీఏ కూడితే ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనకి, ఏబి. బీసీసీఏ కూడుతుందంటే సిఏ దగ్గర ఇది సి అయి ఉంటుంది, ఇది బి అయి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ బి రాసుకుంటూ రావచ్చు. అంటే ఏం రాయొచ్చు మనం, బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఏబి స్క్వేర్. సో మోడ్లెస్ స్క్వేర్కి సమానం అవుతుంది కాబట్టి రైట్ యాంగిల్ కండిషన్ ఏంట్రా మనకి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిఏ. అంటే దీన్ని మనం బేస్ చేసుకొని రైట్ యాంగిల్ చేయాలి. అప్పుడు దీని కండిషన్ ఏమి రాయొచ్చు మనం, బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. మనకు కావాల్సింది అదే వచ్చింది కాబట్టి సో ఏం చెప్పొచ్చు మనం, ఈ 3 పాయింట్స్ వర్టిసెస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఓకేనా, క్లియర్ ఉన్నట్టు కదా. ఏబీ బార్ కనుక్కోవాలి, బీసీ బార్ కనుక్కోవాలి, సిఏ బార్ కనుక్కోండి. రైట్ యాంగిల్ ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోండి. బీసీ ఉంది, సిఏ ఉంది, ఈ రెండిట్లో కామన్గా ఉన్నది సి కాబట్టి సి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది. అందుకని ఇక్కడ నేను వర్టెక్స్కి నేమ్ మార్చాను అంతే. ఏ రాశాను, బి రాశాను. జనరల్గా అయితే బి తీసుకున్నాను కానీ సి దగ్గర రైట్ యాంగిల్ వస్తుంది కాబట్టి సి దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ చేశాను. ఓకేనా. ఓకే, 9th ప్రాబ్లం చూద్దాం. వెదర్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వెక్టార్స్, 3 వెక్టార్స్ ఇచ్చాడు, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటూ వస్తాను, దీనికి ఏ కామా బి కామా సి అనేవి 3 వర్టిసెస్ అని తీసుకుంటూ వస్తే ఏంటి మనకి 3 వర్టిసెస్ యొక్క లెంత్లు ఈక్వల్గా ఉండాలి.
3 వర్టిసెస్ యొక్క లెంత్ అంటే ఏబీ బార్, నెక్స్ట్ బీసీ బార్, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిఏ బార్. ఇవి 3 సైడ్స్. లెంత్లు అంటే ఏముండాలి? ఏబీ బార్, బీసీ బార్, సిఏ బార్. 3 లెంత్లు ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇక్కడ చూడండి, ఓఏ బార్ ఇచ్చాడు. నెక్స్ట్ ఓఏ బార్ ఎంత ఇచ్చాడు? 3i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 2k బార్. ఓబీ బార్ ఇచ్చాడు. ఓబీ బార్ ఇజ్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ 3j బార్ మైనస్ ఓసీ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 3k బార్. సో మనం ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ వర్సెస్ అని చూపించాలి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి? మనకు 3 సైడ్ల యొక్క లెంత్లు ఈక్వల్గా ఉండాలి, లేదంటే 3 యాంగిల్స్ అని ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ యాంగిల్ కనుక్కోవడానికి పాసిబిలిటీ లేదు, కనుక్కోవచ్చు, కానీ మనకి ఈజీ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ లెంత్ కనుక్కుందాం. అంటే ఫస్ట్ సైడ్ ఏబీ కనుక్కుందాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ 2i బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్. ఓకే, మైనస్ 5k బార్ మైనస్ ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ అంటే మైనస్ 3i బార్ మైనస్ 5j బార్ మైనస్ 2k బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2i ఉంది మైనస్ 3i ఉంది అంటే ఎంత వచ్చిందిరా మనకి? మైనస్ i బార్ మైనస్ 3 మైనస్ అంటే ఎంత అవుతుంది? మైనస్ 8j బార్ మైనస్ 7k బార్ మైనస్ 7k బార్. ఇప్పుడు ఏబీ బార్కి నేను లెంత్ కనుక్కుంటున్నాను. లెంత్ కనుక్కుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 64 ప్లస్ 49 దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత వస్తుందో చూడరా? 50. మైనస్ 5i ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏదో కోఆర్డినేట్స్ తప్పు ఉన్నాయి. సో ఈక్వల్ అయితే ఈక్వలేటరల్ ట్రయాంగిల్, లేకపోతే చూద్దాం వెదర్ ద ట్రయాంగిల్ ఈజ్ అన్నాడు. అవునా? సో ఇక్కడ చూద్దాం మనం ట్రయాంగిల్ మొత్తం ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ ఎంత అవుతుంది? 70 అంటే 50 124 స్క్వేర్ రూట్ ఆఫ్ 124. నెక్స్ట్ అలాగే బీసీ బార్ చేయండి. బీసీ బార్ అంటే ఓసీ బార్ మైనస్ ఓబీ బార్. ఓసీ బార్ మైనస్ ఓబీ బార్ మైనస్ 5i మైనస్ 2j ప్లస్ 3k బార్ మైనస్ ఓబీ బార్ అంటే ఏముందిరా మనకి? మైనస్ 2i బార్ మైనస్ 3j బార్ మైనస్ 5k బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మైనస్ 7i బార్ మైనస్ 5j బార్ మైనస్ 2k బార్. దీనికి లెంత్ కనుక్కున్నా. బీసీ బార్కి లెంత్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ 25 ప్లస్ 4 29 దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత వస్తుందో చూడరా మనకి? ఇది 49 ప్లస్ 25 అంటే ఎంత? 60. ఇదంతా 9 8 అంతే కదా? 9 8 9 ప్లస్ 18 ప్లస్ 60 78 రూట్ 78. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మీకు ఒక సైడ్ 124 వచ్చింది, ఒక సైడ్ 170 వచ్చింది. సిఏ బార్ నీకు ఎంతైనా రాని ఆటోమేటిక్గా 3 ఈక్వల్గా లేవు కాబట్టి ఏం చెప్పొచ్చు? నాట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. నాట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒకవేళ ఈ వర్టిసెస్లో ఏదన్నా సైన్ కరెక్ట్ చేస్తే 3 ఈక్వల్గా రావచ్చు. అప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కూడా అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ వర్టిసెస్లో ఎక్కడో మనకి నెగిటివ్ సైన్ వస్తుంది కాబట్టి అవ్వలేదు. అంటే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదో తేడా వస్తుంది కాబట్టి అవ్వలేదు. ఒకవేళ 3 సమానంగా వచ్చినాయి అనుకోండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ప్రాబ్లం చిన్న మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, అది చెక్ చేసుకోవడం మనకు ప్రాసెస్ వచ్చింది. నెక్స్ట్ లెక్క ఉంది చూడండి. వాట్ వాల్యూ ఆఫ్ లాంబ్డా టు వెక్టార్స్. ఇక్కడ ఏ బార్ అనే మనకు వెక్టార్ ఇచ్చిండు. ఏంటి? ఐ బార్ మైనస్ లాంబ్డా జే బార్ ప్లస్ 2k బార్. నెక్స్ట్ బీ బార్ అని ఇంకో వెక్టార్ ఇచ్చిండు. ఏంటది? 8i బార్ ప్లస్ 6j బార్ మైనస్ k బార్.
రైట్ యాంగిల్స్ అనడం. రైట్ యాంగిల్స్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చురా మనం? రైట్ యాంగిల్స్ అంటే ఏం చెప్పొచ్చు మనకి? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్స్, లేదనుకోండి పర్పెండిక్యులర్స్ అని చెప్పొచ్చు. పర్పెండిక్యులర్ అంటే ఏ బార్ కామా బీ బార్ అనేవి పర్పెండిక్యులర్ అయినాయి అంటే ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎప్పుడైనా 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే ఆ 2 వెక్టార్లు, ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఏ బార్ పర్పెండిక్యులర్ టు బీ బార్, ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీ బార్ అంటే ఏం చెప్పొచ్చు మనకి? ఆ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. ఆ రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ చూద్దాం. మనకి ఏ బార్ డాట్ బీ బార్ చేస్తున్నాను అంటే ఐ బార్ మైనస్ ల్యాండా జే బార్ ప్లస్ 2k బార్ డాట్ నెక్స్ట్ 8 ఐ బార్ ప్లస్ 6j బార్ మైనస్ k బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి? 1 × 8 8 మైనస్ 6 ల్యాండా మైనస్ 6 ల్యాండా మైనస్ 2, అంతే కదా, మైనస్ 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి చూడరా, 8 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది? 6 మైనస్ 6 ల్యాండా ఈక్వల్ టు 0, 6 ల్యాండా ఈక్వల్ టు 6, క్యాన్సిల్ చేస్తే ల్యాండా ఈక్వల్ టు 1, ల్యాండా ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. రైట్ యాంగిల్ అన్నా పర్పెండిక్యులర్ అన్న ఒకటే చెక్ చేసుకుంటూ రావాలి. ఒక్కోసారి రైట్ యాంగిల్ అనకుండా పర్పెండిక్యులర్ అంటాడు. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది, ఓకేనా. సో ఇది వెక్టార్స్లో పార్ట్ 2 నుంచి 10 ప్రాబ్లమ్స్ చేశాను. 2 మార్క్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం 4 మార్క్స్ ఇద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా మర్చిపోకుండా లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.